ఆ మాత్రం చేయకపోతే అందరికీ డౌట్ వస్తుంది కదమ్మా. అవునులే, సత్య చెప్పింది, సత్య చేసిన యాక్టింగ్ కరెక్టే. ఏంటో మా అమ్మకు రాను రాను శాదస్తము పిచ్చి ఎక్కువైపోయింది. లేకపోతే పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాలనుకోవటం ఏంటి? నాకేం అర్థం కావటం లేదు. ఈ ముసలావిడికి ఏమైనా పిచ్చి పట్టిందా? పెళ్ళైపోయిన వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? ఆ బాల అంటే ఎవరో, అతనొస్తే త్రిపురలా నటిస్తున్న నాకు ఆ బాలగాడితో మళ్ళీ పెళ్లి చేస్తుందట. ఛ! అయినా ఆ బాల నేనెందుకు చేసుకుంటాను? ఏదో డబ్బులు వస్తాయనొచ్చి ఈ త్రిపురలా నాటకం ఆడుతుంటే తాళి పెళ్ళి అని పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారు. అసలు ఈ బాల ఎలా ఉంటాడు? ఈ మనిషి ఎవరు? ఈ దుర్మార్గుల మధ్యలో సత్య ఉండకూడదు. ఒకవేళ తను ఇక్కడే ఉంటానన్నా నేను అస్సలు ఒప్పుకోను. తన్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఎలాగో నందిని పెళ్ళైపోయింది కదా, తనకి ఇంకా డబ్బులు అవసరం లేదు. ఇవన్నీ చెప్పి సత్యాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. అమ్మో, ఇంత హైట్ ఎలా ఎక్కాలి? అసలు ఈ బాల ఎలా ఉంటాడో చూడాలి. అతని ఫోటోలు ఏమన్నా ఉన్నాయా? అబ్బబ్బా, నేలకి పీకేస్తుంది. ఇప్పుడు సిగరెట్ తాకపోతే మనశ్శాంతి ఉండదు. ఇక్కడ ల్యాడర్ వేసింది ఎవరు? ఎవరు లేకుండా ల్యాడర్ ఎక్కడెందుకు వేశారు? రాను రాను ఇంట్లో ఎవరికి బాధ్యత లేకుండా పోయింది. ఏ వర్కర్స్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. ఆయన నేనెందుకు అనవసరంగా కష్టపడటం? రేపు పనివాళ్ళు రాగానే వాళ్ళతోనే పక్కన పెట్టిచ్చేస్తాను. నువ్వెందుకు
ఎందుకు వచ్చావు కృష్ణ ఇక్కడికి? ఏం లేదు సత్య, ఇక్కడ అందరూ చెడ్డవాళ్లే కదా, నువ్వు ఎలా ఉన్నావో ఏంటోనని కంగారు పడుతూ వచ్చాను. అందుకే నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం నీకు బాడీ గార్డ్ లాగా నీతో పాటే ఉంటాను. చూడు, నాకు పెద్ద పెద్ద కండలున్నాయి. నీ మొహం! అసలు నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు? ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. తస్సదియా, ఈ సత్య నలుగురు మగాళ్ళని కూడా కింద పడేయగలదు. అమ్మో, నన్నెవరేం చేస్తారు? అది కాదు సత్య, అక్కడ నందినికి పెళ్ళైపోయింది కదా, నీకు కావాల్సిన డబ్బులు నగలు కూడా వచ్చేసాయి కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు వాళ్ళతో పాటు ఉండడం? వీళ్ళు అసలే బ్యాడ్ బాయ్స్ అని చెప్పాను కదా, రా నువ్వు నాతో పాటు వచ్చేసాయి. ఈ కృష్ణగడికి బుర్ర లేకపోయినా బానే చెప్పాడు. అవును, మా అక్క పెళ్ళైపోయిన తర్వాత కూడా నేను ఇంకా ఇక్కడ ఉండడం దేనికి? వీళ్ళతో కలిసి నాటకం ఆడడం దేనికి? ఏంటి సత్య ఆలోచిస్తున్నావు? రా వెళ్దాం. అక్కడ పాప అమ్మ కావాలి అమ్మ కావాలి అంటుంది. ఏ కృష్ణ, అమ్మేంటమ్మా? కాదులే, ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. రా వెళ్దాం. కృష్ణ, నేను వచ్చేస్తాను. ముందు నువ్వు పాప దగ్గరికి వెళ్ళు. సత్య, నిజంగా వస్తావా? గాడ్ ప్రామిస్? కృష్ణ, నా కోపం తెప్పించకు. నేను వస్తానని చెప్పాను కదా, వస్తాను. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు ఇంటికి రావాలి, రాకపోతే నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. నువ్వు వెళ్ళరా స్వామి, నేను వస్తానని చెప్పాను కదా. సరే, ఈసారి నిన్ను నమ్మి వెళ్తున్నాను. వెళ్ళు. సరేలే, లారీ పాపకు కూడా చెప్తాను అమ్మ వస్తుంది అని. ఏయ్, అమ్మేంటమ్మా? ఆ, ఆ, ఆ. నేను కిటికీలో నుంచి వెళ్తా. వెళ్ళు. మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు? నా మీద కుట్ర పన్నుతున్నారా? సత్య, ముందు నా షర్ట్ వదులు. నేను వదలను. మీరు నాకు ఏం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏయ్, ఇప్పుడేం జరిగిందని ఫనీ షర్ట్ పట్టుకొని నిలదీస్తున్నావు? ఏం జరిగిందా? ఇందాక మీ బామ్మ ఏమందో వినలేదా? నాకు ఆ బాలకి పెళ్లి చేస్తుందంట.